శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మన ప్రార్థన అంశం వచ్చేసి కనిపెట్టుట. దేనికోసం కనిపెట్టాలి? మనం దేవుడి కోసం, ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన రెండో రాకడ ఎప్పుడు జరుగుతుంది, దానికోసం కనిపెట్టాలి. ఆయన మన కోసం దాచి ఉంచిన ఈవుల కోసం కనిపెట్టాలి. అవి ఎంత శ్రేష్టమైనవో మనకి దక్కినాక తెలుస్తుంది. కానీ ముందేంటంటే మాకేమిచ్చాడు దేవుడు అనేసి మాట్లాడుతూ ఉంటాము. కానీ దేవుడిచ్చే ఈవులు చాలా గొప్పవి. మనము అవి లెక్కకు మించినవి, మనం అసలు లెక్క కూడా పెట్టలేనింతవి ఇస్తాడు దేవుడు మనకు ఆ ఈవులు. అందుకోసం అనేసి దేవుడిచ్చే ఈవుల కోసం మనం ఆయన కోసం కనిపెట్టుకుందాము, ఆయన్ని అడుగుదాము. కనిపెట్టడానికి మాకు ధైర్యం ఇవ్వు, నిరీక్షణ ఇవ్వని అడుగుదాము. కృపాశక్తి సంపూర్ణుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. తండ్రి అని వేణులతో నేను కొనియాడుచుండగా మాకు సహాయం చేయండి తండ్రి. నీవు తప్ప మాకు సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు తండ్రి. నీ కోసం మేము కనిపెట్టేలాగా మాకు సహాయం చేయండి తండ్రి. కనిపెట్టుట అనగానే నీవిచ్చే ఈవుల కోసం, నీ కోసం మేము కనిపెట్టేలాగా చూడండి తండ్రి. శ్రేష్టంగా కనిపెట్టేలాగా చూడండి తండ్రి. మీరు మమ్మల్ని మీ రూపంలో రూపించుకున్నప్పుడు ఎంతో ప్రేమతో మమ్మల్ని రూపించారు తండ్రి. అంతకన్నా ఎక్కువ ప్రేమతో మేము మిమ్మల్ని కనిపెట్టేటకు మాకు సహాయం చేయండి తండ్రి. శత్రువు మమ్మల్ని దొంగిలించకుండా ఉండడానికి మీరే సహాయం చేయండి తండ్రి. సాతాను మమ్మల్ని ఎప్పుడెప్పుడు పాపంలో పడేద్దామా అని చూస్తూ ఉంటుంది తండ్రి. ఆ పాపంలో పడకుండా ఉండడానికి, మీకోసం మేము కనిపెట్టడానికి మాకు సహాయం చేయమని యేసయ్య కృపా నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. వందనాలమ్మా.